నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనం ఐటీసీ కోహినూర్ దగ్గర ఉన్నటువంటి ఫుడ్ స్టాల్ ఎంత ఫేమస్ మనకు తెలుసు. కుమారి ఆంటీ గారి దగ్గరికి అయితే మనం వచ్చినాం. సో గత కొద్ది రోజులుగా ఆమె చాలా రోజుల నుంచి ఏంటంటే ఫుడ్ స్టాల్ అయితే ఓపెన్ చేయట్లేదు. బట్ ఈరోజు సోను సూద్ గారు వచ్చి మరి ఆ స్టాల్ని రీఓపెన్ చేశారు. అంటే గత కొద్ది రోజుల నుంచి వెళ్ళి ఓపెన్ చేయట్లేరు. చాలామంది రెగ్యులర్గా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ స్టాల్ మాత్రం ఫుడ్ స్టాల్ మాత్రం అయితే ఓపెన్ అయితే అవ్వట్లేదు. సో మనం ప్రస్తుతం ఈరోజు ఓపెన్ అయితే అయింది. సోను సూద్ గారు కూడా వచ్చి ఓపెన్ చేశారు. సో మరి కుమారి ఆంటీ గారు ఏమంటారు ఏంటి అని అయితే మరిన్ని విషయాలు ఆమెనే అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మా. నమస్తే నాన్న, ఎలా ఉన్నారు? బాగున్నామా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా నాన్న. ఎలా జరుగుతుంది బిజినెస్ సెకండ్ ఇన్నింగ్స్? బాగుంది నాన్న. ఓకే అమ్మ, పొద్దున సోను సూద్ గారు వచ్చారు, ఓపెన్ చేశారు. సో ఎలా ఏమన్నారు అసలు? అమ్మ హ్యాపీగా ఉంది నాన్న, హ్యాపీగా ఉంది. ఆయన కూడా సంతోషపడ్డారు. ఇంతలా చిన్న దాంట్లో కూడా ఇంతమందితో మంచిగా ఫుడ్ పెడుతున్నారు, చేస్తున్నారు అని చెప్పి చాలా మంచిగా మెచ్చుకున్నారు. సో అసలు ఎన్ని రోజులు ఓపెన్ చేయలేదు స్టాల్, ఎందుకని అసలు రీజన్ ఏంటి అనుకోవచ్చు? అంటే గతంలో ప్రభుత్వం ఓపెన్ చేసుకోవచ్చు అన్నారు కదా, మళ్ళీ ఎందుకు చేయలేదు మరి? అప్పుడే పెట్టుకోమన్నారు. అదే ఛానల్ వాళ్ళందరూ చాలా మంది వచ్చారు కదా, ఆ నెక్స్ట్ డేనే పెట్టుకోమని చెప్పారు. ఇంకా తర్వాత వరుసనే 3 days మొత్తము 70 ఛానల్ పైన వచ్చారు. మొత్తం మా రోడ్డు మొత్తం నిండిపోయింది, మా గల్లీ మొత్తం. ఇది ఇంకా మరి 3 రోజులు వరుసనే ఉన్నారు కదా. ఒక రోజు అయితే 6కి వాళ్ళే వచ్చి లెగ్గొట్టారు. ఇంకా మరి కాదని అనలేక, వచ్చిన వాళ్ళని కాదని అనలేక ఇంకా 3 days పెట్టలేదు. తర్వాత 4 days నుంచి పెట్టాము. మొన్నేమో 22 days లేము, అంటే యాత్రలకు వెళ్ళాము. కాశీ, అయోధ్య, మరి మన త్రివేణి సంగమం. ఎందుకంటే మళ్ళీ స్టాల్ ఓపెన్ చేస్తే మొక్కుకున్నారా ఏంటి? నాకు దేవుడి గుళ్ళు అంటే పిచ్చి నాన్న, ఎప్పుడు వెళ్ళాలని కోరిక. మొన్న మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మొక్కుకున్నాను నేను. వెళ్ళొచ్చాను నాన్న, మొన్న మొక్కు తీర్చుకుని వచ్చాను. మొన్న 1st తారీఖున వెళ్ళొచ్చాను, విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వెళ్ళి మొక్కు తీర్చుకుని వచ్చాను. సో అంటే సోను సూద్ గారు వచ్చారని మీకు ఎవరు చెప్పారు? స్టార్టింగ్ ఎలా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? ఎవరు చెప్పారు? ఉంటారు కదా వాళ్ళ పర్సన్స్, వాళ్ళు చేసి చెప్పారు. ఏమన్నాడు మరి సోను సూద్ గారు వచ్చి మీతో? ఏమన్నా మెచ్చుకున్నారు బాగా మంచిగా. సో వస్తానని గతంలోనే నాకు మాట ఇచ్చారు, వస్తానని వచ్చారు. గతంలో కూడా నాకు ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. అప్పుడు ఇలా జరిగినప్పుడు ధైర్యం చెప్పి మీకు నేను వస్తాను అని చెప్పన్నారు, వచ్చారు. అలాగే సో ఎంత సపోర్టింగ్, అలాంటి మంచి వ్యక్తి నాకు సపోర్టింగ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా. అండ్ మరి ఆయన వచ్చారు కదా, ఆయన ఏం ఫుడ్ తిన్నారు వచ్చాక? అంటే ఖాళీ లేదు కదా ఇక్కడ. అసలు జనం అభిమానం అనేది మనం అసలు మాటల్లో చెప్పలేము. ఎవరికైనా సరే అభిమానించే మనుషులు ఉన్నప్పుడు కాదని ఎవరు అనలేము. కానీ అలా ఏదవుతుంటే ఇక్కడ మనకు కూడా కొంచెందే కదా. ఇంటికి వస్తా అని చెప్పారు. అండ్ ఇంకోటి చాలా మంది ఏంటంటే కుమారి ఆంటీ గారు బిగ్ బాస్ లో కూడా అడుగు పెట్టబోతున్నారని వస్తున్నాయి వార్తలు, దానికి ఏం చెప్తారు? లేదు లేదు, నా కస్టమర్స్ వదిలి మాత్రం నేను ఎక్కడికి వెళ్ళాను నాన్న. నాకు తెలియదు అసలు, నాకు తెలీదు. అది ఒక రూమ్ లో పెడతారంట కదా, అది ఒక రూమ్ లో పెడితే వెళ్ళి ఏం చేయాలి అక్కడ కదా. అది అన్ని ఏవేవో ఆటలు అవి ఆడిపిస్తారంట, చేస్తారంట. సో అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు. మళ్ళీ చిరంజీవి గారు కూడా మొన్న కలిసి మాట్లాడారు కదా, ఒక ఫంక్షన్ లో వచ్చాం, మేము కూడా వచ్చాము. సో ఆ రోజు ఏమన్నారు మరి చిరంజీవి? మాట్లాడలేదు నాన్న. నేను నెక్స్ట్ నేనే వెళ్ళేది అవార్డు తీసుకోవడానికి. నెక్స్ట్ ఈ లోపల అప్పుడు ఏం జరిగిందో చూసారు కదా మీరే అందరూ. అంటే స్టేజ్ మీదకి వెళ్ళి మొత్తం అంతా ఇదైంది కదా. ఇంకా దానివల్ల ఇక నేను కలవలేకపోయాను. దేవరకొండ గారిని కలిసాను, విజయ్ దేవరకొండ. చిరంజీవి గారు మాట్లాడలేదు. అంటే నెక్స్ట్ నాకు వెళ్ళాలనిపించింది. మనసు ఏంటంటే అభిమానం వాళ్ళ కదా, వెళ్ళాలి, కలవాలి, వెళ్ళి మాట్లాడాలని. కానీ ఒకళ్ళు వెళ్తే అందరూ వెనకాల వచ్చేస్తారు కదా. ఎవరో ఒకళ్ళు అట్లా ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ ఉంటే ఎవరు అలానే ఉంటారు. సో ఆయన్ని కలవాలని ఎవరికి ఉండదు కదా. ఆయన చాలా సందర్భాల్లో మీ గురించి చెప్పారు, తెలుసా మీకు అది? అవునా, తెలీదు. సో ఫైనల్ గా ఇప్పుడు ఓపెన్ చేశారు, ఎలా నడుస్తుంది? మేము చూస్తే క్రౌడ్ మాత్రం ఫుల్ ఉంది, సపోర్ట్ ఎలా ఉంది సార్? బాగుందమ్మా. ఇప్పుడు నా కస్టమరే నాన్న. ఇవాళ నేను ఇలా ఉన్నానంటే నా కస్టమరే. నా కస్టమర్ లేకపోతే నేను లేను. ఎంతలా వండినా వంట అనేది ఎవరైనా చేస్తారు నాన్న. నేనే గొప్ప అని నేను ఎప్పుడూ చెప్పను, చేయను. ఆ కస్టమర్ రెస్పాన్స్ అనేది ఉంటేనే ఎవరైనా సరే ఇది అవుతాము. నేను ఇవాళ ఇలా ఉన్నాను అంటే దానికి కారణం అయితే నా కస్టమర్స్. నన్ను ఇవాళ ఇలా నిలబెట్టింది కూడా నా కస్టమర్సే. వాళ్ళకి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మళ్ళీ ఓపెన్ చేశారు. ప్రభుత్వం నుంచి వెళ్ళి గతంలో అంటే ఓపెన్ చేసుకోవచ్చు అన్నారు, మళ్ళీ ఏమన్నా అలాంటి ఏమన్నా వద్దు ఇక్కడ పెట్టుకోవద్దనే దాఖలాలు ఏమన్నా? లేదు.
ఎప్పుడైతే ఓకేనా అంత అంత ఓకే. మరి మీ కస్టమర్కి మీరు ఏం చెప్తారనుకుంటారు ఫైనల్? థ్యాంక్స్ చెప్తాను నాన్న. వాళ్ళ రుణం నేను బతుకున్నంత వరకు మాత్రం వాళ్ళ రుణం తీర్చుకోలేను. వాళ్ళకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. నా కస్టమర్ ఎవరైనా సరే, ఇవాళ నేను కడుపు నిండా అన్నం తింటున్నాను అన్నా, ఇవాళ నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాము, మేము ఇలా ఉన్నామన్నా కానీ నా కస్టమరే. వాళ్ళకి మాత్రం నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఫుడ్ చాలా బాగుందట మాకు తెలిసి ఇన్ఫర్మేషన్. అన్నీ ఇంట్లో అయ్యే వాడతాను నాన్న. అన్నీ ఆల్రెడీ చూసారు అన్నీ. అది కూడా మరి మాకు కూడా తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇంకా మంచి మంచి కస్టమర్స్ రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా కుమారి ఆంటీ గారి స్టాల్ అయితే మళ్ళీ రీఓపెన్ అయితే చేయడం జరిగింది. సో మళ్ళీ క్రౌడ్ ఇంతకుముందు అయితే ఏ రేంజ్లో వచ్చిందో సో ఇప్పుడు కూడా అదే ఉంది. ఇది అనమాట, అంటే ఇక్కడ క్రౌడ్ కూడా చూడొచ్చు, చాలా హడావుడిగా ఇష్టం వచ్చినట్లు ప్రతి ఒక్కరు ఏంటంటే చాలా ఇష్టంగా వచ్చి ఇక్కడ తినేదైతే మనం చూస్తా ఉన్నాం. సో ఇది ఇవాళ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.